అమ్మా గుడికి వెళ్ళొస్తా. సరే బిడ్డ ఇలా రాఖీ పండుగ కదా దేవునికి మంచిగా మొక్కులు అందరికి మంచి కావాలని. బా మొదలైందయ్యా పంచురు. ఇదేం చెప్పి మీ అన్న సంపాదనతో నీ బట్టలకి మేకప్కే పోతుంది కదా. ఇంత మంచిగా తెలుగింటి అమ్మాయి లెక్క లక్షణంగా రెడీ అయితే అట్లా ఎట్లా నా బుద్ధి అయింది బావా నీకు? మన ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఉండుంటే మన అన్నకు పెద్దోదనే ఇచ్చి చేసేటోళ్ళం కదా. నువ్వు అన్నట్టే అన్నకు మనకు గొడవ కాకపోతే మరి అమ్మకు మామకి ఎందుకు గొడవ అయ్యి ఎందుకు విడిపోయిన్లు? అన్న వచ్చే లోపు ఆ మామ వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ కట్టేసొద్దాం దా. అమ్మా నానా అత్తమ్మ వాళ్ళు వస్తాలే. అయిపోయిందేమో అయిపోయింది. రాఖీ కట్టడానికి వచ్చినప్పుడు ఇప్పుడు అవన్నీ ఎందుకు? లోపల పోదాం రావదినే. అయ్యో బావా నీకు అసలు విషయం తెలియదు. మీ ఇంటికి వచ్చినామని మా అన్నకి తెలియదు. మా అన్న వరంగల్కి వేయండు. నాకేం తెలుసే? ఇగో ఎక్కువ తక్కువ మాట్లాడితేనే కోపం వస్తుంది. మీ ఇంటికి వచ్చిందని చెప్పి ఓవర్ చేసానవా? ఓ బావా మా అన్న ఫోన్ చేస్తాడు. మరి చూడాలి ఒక అబ్బాయిని. సరే చూడన్నా, నువ్వు చూసినాక నేను అద్దంటనా? ఎంతసేపు చూస్తావే ఫోన్లా? అన్నను పిలిచి రాకి కట్టవా? మనం మామ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడే ఇంటికి వస్తా అని చెప్పిండు, ఇంకా రాలేదు. నేనేం చేయాలి చెప్పు? మళ్ళొక్కసారి ఫోన్ చేసి రమ్మనే అన్నను. సరే అమ్మా. అమ్మ అన్న ఫోన్ కట్ చేస్తాండే, వస్తున్నట్టున్నాడు. అన్న వస్తాను నానే చెల్లె. మనం మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన విషయం అన్నయ్యకి తెలిస్తే ఎట్లా? మన మామ వాళ్ళ ఇంటికి వెళ్ళినామని చెప్పి ఎట్లా తెలుస్తుంది అక్క? నువ్వు చెప్తావా? అమ్మ నువ్వు చెప్తావా? మరి ఇంకెందుకు, కూల్గా ఉండండి, టెన్షన్ పడకండి. ఏమోనే చెల్లె, నాకైతే ఫుల్ భయం అవుతుంది. అన్నకు మామయ్య వాళ్ళంటే అస్సలే పడదు. ఏమవుతుందో ఏమో అన్నకు తెలిస్తే. ఇగో బిడ్డెళ్ళారా, మీరు ఇట్నే టెన్షన్ పడ్డారు అనుకో, అన్నకు అనుమానం వస్తుంది. మీరు సపరేట్ కూకోండి. ఏంటన్నా ఈ రాఖీ రోజు కూడా పని పెట్టుకున్నావు? కొంచెం అర్జెంట్ ఉండే చెల్లె, పని మీద పోవాల్సి వచ్చింది ఆడికి. సరే అన్న కూర్చో. అక్క అన్నకు బొట్టు పెట్టు. అన్న అక్క చెల్లెలు ఇద్దరం రాఖీ కట్టినాం. కట్నం ఏది మరి? చెల్లె మీకంటే ఎక్కువ ఏమున్నది? మీకేం కావాలో కోరుకోవాలి. కొడుక ఇద్దరు చెల్లెళ్ళకు చెరో 500 ఈ బిడ్డ. ఇక 500కి ఏమంటుందమ్మా? 1000 రూపాయలు ఇస్తా, చెరో 1000 డ్రెస్ కొనుక్కుంటారు. నీ ఇష్టం. చెల్లె ఇక చెరో ఒక డ్రెస్ తీసుకోలే. తీసుకోవే అక్క, నీవే ఈ పండగ వేసుకో. ఇక అన్ని ఇచ్చిండని సంబరపడుకుంటా ఖర్చు పెట్టకుండి. వినాయక చవితి వస్తుంది, చెరొక్క డ్రెస్ తెచ్చుకుంటారు. ఓ మాకు బాగా తెలుసుతి అమ్మ, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ 2 సంవత్సరాల నుంచి మీ అన్నకు రాఖీ కట్టలే కదానే, ఈసారి ఏమైనా ఫోన్ చేసినా రమ్మనేమన్నా? మరి లేదు బిడ్డ, ఈసారి చేయలే ఫోన్. ఒకవేళ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తద్దు, రాఖీ కట్టద్దు. కూల్. అమ్మా నాన్న ఫుల్ హ్యాపీ ఉన్నట్టుండే కదనే వాళ్ళ సెల్ వచ్చి రాఖీ కట్టినందుకు. అవును చిన్నోడా, తినిపోతే బాగుండు, తినకుండానే పోయిండ్లు. ఇక వాళ్ళన్న తెలియకుండా వచ్చింది కదనే, వాళ్ళన్న వస్తానని ఫోన్ చేసిందంట, అందుకే వెళ్ళిపోయింది. ఇక చిన్నోడా వాళ్ళ అన్నకు చెప్పొస్తే అయిపోవు, ఏమంటాడో ఏమో. ఇక వాళ్ళ గురించి మనకెందుకులే అమ్మ, వాళ్ళు చూసుకుంటారు. కానీ నీకు మాట చెప్పాలా అమ్మ, పెద్దగా చూడడానికి బాగున్నది, మన అన్నకు మంచి జోడి అనిపిస్తుంది నాకైతే. అవునరా చిన్నోడా, ఇద్దరు అమ్మాయిలు లక్షణంగా ఉన్నారు. మన మధ్యలో ఏ గొడవలు లేకుంటే బాగుండు. గొడవలు ఏమున్నాయిలే అమ్మ, ఇప్పుడు అత్తమ్మ వచ్చి ఆ నాన్నకు రాఖీ కట్టింది, అయిపోయింది, కలిసిపోయినట్టే కదా. ఏమో బిడ్డ, వాళ్ళ మనసులో ఏం పెట్టుకొని వచ్చి రాఖీ కట్టిండ్లో, కొన్ని రోజులు చూద్దాం ఆగు. ఏమో కానీలే అమ్మ,
ఇంకో మనం ఎట్లా మన అన్నకి బయట సంబంధాలు చూస్తున్నాం, వాళ్ళు కూడా పెద్ద బయట సంబంధాలు చూస్తున్నారు. ఒక్కసారి నాన్న పోయి అక్కడ అత్తమ్మతో మాట్లాడితే ఏమో పాసిబిలిటీ ఉంది కదా, అవ్వచ్చు కదా. చిన్నోడా మనం పోయి వాళ్ళని అడుగుడు కాదు బిడ్డ, వాళ్ళే వచ్చి మనల్ని అడగాలి. ముందు ఎవరు పోయి మాట్లాడితే ఏందిలే అమ్మ, మనకు సంబంధం సెట్ కావాలి. బయట అమ్మాయిలు ఎట్లా చూస్తున్నా తెలుసా, నేను ఒక్కొక్కరు ఎట్లుంటుందో తెలుసా. మన అన్నకు సెట్ అయ్యే వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే చాలు మనకి, అంతే. నువ్వు చెప్పేది కూడా కరెక్టే చిన్నోడా, మనందరం మంచిగా ఉంటే ఆ అమ్మాయి మన ఇంట్లో పడేదే. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదమ్మా. నువ్వు నాన్న ఒక మాట అనుకుని ఫస్ట్ అన్నతో మాట్లాడండి మీరు. హలో వెన్నెల. హలో బావగారండి, ఏం చేస్తున్నారు? ఏందే మాట తిరిగి చేంజ్ అయింది, అండి గిండి అనుకుంటే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నావు. ఏమో కానీ బావా, నా అద్భుతమైన మైండ్కి ఒక థాట్ వచ్చింది. అన్న చెల్లెలకి రాఖీ ఫెస్టివల్ ఉన్నట్టు బావమరదలు కూడా ఒక పండుగ ఉంటే ఎంత బాగుండు. ఓ సెడ్డి ముఖం, బావమరదలకు పండగ రోజు ఏంది, మనకు అన్ని రోజులు పండగ రోజులే, ఒక రాఖీ పండగ రోజు తప్ప. నువ్వు చెప్పింది కూడా నిజమే బావా, మనం కలిసిన ప్రతిసారి పండగే కదా. ఏమోనే నీకే తెలియాలి. బావా నాకు అర్జెంట్గా పండగ చేసుకోవాలని ఉన్నది, మనం కలుద్దాం రా. ఏం తెలివేనిది, అవార్డు విన్నింగ్ తెలివి. డైరెక్ట్ కలుద్దామని చెప్పకనంట పండగ అది ఇది అని చెప్పి కలుద్దామంటున్నా. మరి డైరెక్ట్గా కలుస్తా అని చెప్తే నువ్వు రావు కదా బావా, అందుకనే నీకు కొంచెం సోంపేసిన. మాటలు నేర్చుకోవాలంటే నీ దగ్గర నేనే. సర్లే వస్తున్నా. ఓకే బావా, నేను కూడా స్టార్ట్ అవుతున్నా. హలో. హలో బావా, ఏం చేస్తున్నావు? ఏం లేదే, ఇక్కడనే పొలం దగ్గర ఉన్నా. మొత్తానికి మాత్రం మీ అమ్మ వచ్చి మా నాన్నకి రాఖీ కట్టింది కదా. అవును బావా, నేను మా చెల్లె కలిసి అమ్మని ఒప్పించినాం. ఇక అట్లనే మన గురించి కూడా మీ అమ్మకి చెప్పి మీ అమ్మ వాళ్ళు వచ్చి మా నాన్నతో మాట్లాడితే ఇక మన లైఫ్ సెట్ అయినట్టేనే. ఇక ఏమో బావా చూడాలి. ఇక ఇప్పుడు ఫ్రీ ఉన్నావా, కలుద్దామా? 4 గంటలకైతే ఆ పొలానికి మందు కొట్టే ఉన్నది, ఇప్పుడైతే ఫ్రీగానే ఉన్నా మరి. సరే బావా, ఇంట్లో అన్న చెల్లె కూడా లేరు, నేను వస్తున్నా. ఓకేనే. అబ్బా బావా, రేపు మనకు పెళ్ళైనాక ఈ పచ్చని పొలాల్లో మంచిగా ఒక ఇల్లు కట్టుకుందాం. ఆశలు బాగానే ఉన్నాయి నీకు. అయినా నాకు జాబ్ వస్తే మనం ఇక్కడ ఎందుకు ఉంటామే, హైదరాబాద్ ఉంటాం కదా. ఫామ్ హౌస్ లెక్క బావా. సర్లే చూద్దాంలే. మనం ఎవ్రీ వీకెండ్ మన ఫామ్ హౌస్కి వచ్చి మంచిగా ఎంజాయ్ చేయాలి బావా. సర్లే ఎన్నో అనుకుంటాం. అన్న అయితే ఏంటి అడగడం మర్చిపోయినా బావా, ఈ రోజు ఏంది ఏం తినడానికి తీసుకురాలేదు, ఉత్తి చేతులతో ఒప్పుకుంటూ వచ్చినావు. పొద్దున కలిసినప్పుడు ఏమో అన్నావు కదనే, మా అమ్మ ఇంట్లో పాయసం చేస్తుంది, ఇంట్లో స్వీట్లు ఉన్నాయి, మా అన్న వచ్చేప్పుడు చికెన్ బగారా తీసుకొస్తాడని, అందుకే తీసుకురాలే. నువ్వు అట్లా వచ్చినావా? సరే ఈసారి వదిలేస్తాను, బతికైపో. అవునే, ఇంటికి పోయినాక మీ అమ్మ రెస్పాన్స్ అయింది, ఏమైనా సెట్ అయ్యేటట్లు ఉన్నదా? ఏమో కానీ బావా, మామ అమ్మతోనేమో అన్నాడంట కదా. మా నాన్న ఏమన్నాడే? మా అమ్మకి తెలిసిన 2-3 సంబంధాలు ఉన్నాయంట, మా అక్క కోసం చూస్తా అని చెప్పిండు. ఏంది, మా నాన్న మీ అక్కకు సంబంధాలు చూస్తా అన్నాడా? మన ప్లాన్ మొత్తం పీకేటట్లే ఉన్నాయి కదా. అదే బావా, అందుకనే నిన్ను రమ్మని చెప్పిన. మా అక్కకి మీ అన్నకి పెళ్లి చేసి మన లైన్ క్లియర్ చేసుకుందాం అనుకుంటే మామేమో అడ్డు కూడా కట్టిండు. ఓరిని, ఈ రాఖీకి అన్న చెల్లెల్ని ఇద్దరు కలిపి ఫ్యామిలీని ఒకటి చేద్దాం అనుకుంటే మన ప్లాన్ మనకే పెడిసి కొట్టింది కదా. ఏమో తీ బావా, మా అక్కకి మీ అన్నకేమో రాసి పెట్టి లేదనుకుందాం, వాళ్ళదైతే అయిపోని మన లైన్ క్లియర్ చేసుకుందాం. పోనీలే కానీ ఇంతకీ పొద్దున మీ అమ్మ వచ్చి మా నాన్నకి రాఖీ కట్టిన విషయం మీ అన్నకి తెలిసిందా? తెలిస్తే ఇంత మంచిగా ఇంత హ్యాపీగా వచ్చి నిన్ను కలుస్తానా? మా అన్నకి తెలియద్ది. ఫస్ట్ మీ అమ్మ మా ఇంటికి వచ్చి రాఖీ కట్టిన విషయం మీ అన్న తెలియకుండా చూసుకోండి. మీ అన్నకే కనుక తెలిసిందో సినిమా మామూలు ఉండదు. పొద్దున మా అక్క అట్లనే భయపడ్డది, ఇప్పుడు నువ్వు అట్లనే భయపడతాను. తెలిస్తే తెలియని చెల్లెపోయి అన్నకు రాఖీ కట్టింది, అంతే కదా. భయం అని కాదే, కానీ మనం వేసిన ప్లాన్ మనకి రివర్స్ అవుతాను, కానీ కొంచెం ఇక లైట్గా టెన్షన్ స్టార్ట్ అయింది అంతే. టెన్షన్ పడడం వల్ల బీపీ షుగర్ రావడం తప్ప ఏం లేదు బావా, కూల్ ఉండు. ఓకే సరే కానీ బావా, ఈసారి మన వాడ మీద వినాయకుడిని ఎవరు పెడుతున్నారు? నాకేం తెలుసే, అవన్నీ మా అన్న చూసుకుంటాడు. నా పని ఏం లేదు, పోయినామా దండం పెట్టుకున్నామా వచ్చినామా అంతే. ఈసారి ఇద్దరం ఒకటే మొక్కుదాం బావా, వచ్చే సంవత్సరం వరకు ఇద్దరికి పెళ్ళైంది అనుకో, దేవుని మనమే దింపుదాం. నీకు దండం పెడతానే తల్లి, నువ్వు అప్పుడే పెళ్ళి అని టెన్షన్ పెట్టక. నాకు నేను ఇంతవరకు హైదరాబాద్ పోయిందిలే, జాబ్ కొట్టింది లేదు, మళ్ళీ అప్పుడు ఇవన్నీ మాట్లాడతావేంది? అబ్బా బాగానే షో చేస్తాను కదా బావా, ఇంకోసారి నీ ముందు పెళ్లి టాపిక్ ఇచ్చింది అనుకో, నన్ను పెళ్ళే చేసుకోకు.
అదే నేను అట్లా బుంగమూతి పెట్టుకుంటే నాకు ఇష్టం, అందుకే కాలం రెచ్చగొడుతున్నా. బుంగమూతి కావాలా? చూసుకో చూసుకో చూసుకో. అబ్బా నన్ను అన్నావు కదా నేను పండుకోతి అని. నేను కాదే, నువ్వే అసలైన పండుకోతివి. అచ్చం అట్లే పెడుతున్నావు ఎక్స్ప్రెషన్స్. సర్లే అలుగుడు పక్కన పెట్టి, కానీ నా దగ్గర ఐడియా ఉంది, చెప్పాలా మరి? ఇగో నీ ఐడియాలు, ఎయిర్టెల్, వోడాఫోన్ నాకేం అక్కర్లేదు. రామచంద్ర, నేను ఇంత ఫ్రస్ట్రేషన్ ఉంటా అంటే కూడా నువ్వు నా మీద పంచలేస్తాను చూడు. మొక్కాలి నీకు నిజంగా. ఇగో బావా, నీతో మాట్లాడేది ఏం లేదు, నాకు ఇంట్రెస్ట్ పోయింది, నేను ఇంటికి పోతాను, బాయ్. సరే పోవే. ఏదో మన పెళ్లి గురించి ఏదో చిన్న ఐడియా ఉందని చెప్దాం అనుకుంటా అంటే పోతా పోతా అంటున్నావు, పో. అబ్బా ఆశ దోశ అప్పడం వడ, మన పెళ్లి గురించి చెప్పిన తర్వాత నేను ఎందుకు పోతా? ఏంటో చెప్పు ఐడియా. ఇందాక పెళ్లి గురించి ఇస్తే అసలు పెళ్లి వేసుకుని అన్నావు కదనే, మరి ఏమైంది ఇప్పుడు? ఇగో ఐడియా ఏంటో చెప్తావా లేదా చక్కగా పోవాలా? ఐడియా ఏంటిదంటే, ఎట్లయితే మీ అమ్మని మా నాన్న దగ్గర తీసుకొచ్చి రాఖీ కట్టించినావు, అట్లే మా అన్న మీ అక్క మ్యాటర్ కూడా మీ ఇంట్లో మాట్లాడి ఒప్పియచ్చు కదా. ఇదో ఐడియా, చాలా గొప్ప ఐడియానే బావో. అట్లా కాదే, మీ అమ్మతో మాట్లాడితే వర్కౌట్ అవుతాయేమో, ఒకసారి ఆలోచించు. సరే బావా, నువ్వు పెద్దోనివి, నువ్వు చెప్పిన తర్వాత నేను కాదంటానా, ఆలోచిస్తా ఇక. ఇంకో నువ్వు ఇట్లా పెద్దోళ్ళు అది ఇది అని అనుకుంటా మాట్లాడితే నాకు మస్తు కాలుతుంది. అట్లా కాదు బావా, మేము ఇంటికి వస్తే కనీసం తినడానికి తిండి అయినా పెట్టినా మీరు? రావేరా, ఇంట్లో వండిందంట అట్లే ఉందంట, ఇంటికి రా, మంచిగా హాల్లో చాపేసి కూర్చోబెడతా, వండిందంట నువ్వే తిను. సరే బావా, వెళ్దాం పా. హలో హలో, నేనేదో జోక్గా అన్నానే. బా ఈ తిండి విషయంలో ఇట్లా ఎత్త కాలుతుంది నాకు. సర్లే వచ్చి కూర్చో ఇక. మొత్తానికైతే ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి అనుకున్న సాధించారు కదా. మీ అమ్మని తీసుకొని వచ్చి మా నాన్నకి రాఖీ కట్టించిళ్ళు. అవును బావా, ఏదో నువ్వు ఇచ్చిన ఐడియా వల్ల అట్లా వర్కౌట్ అయింది. అట్లా కాదే, ఇంకా నాకు కూడా అర్థమైతలేదు. మీ చెల్లె కోసం మేము అంటే పడనే పడదు కానీ అట్లా ఎట్లా మీ అమ్మతోటి మాట్లాడి మా ఇంటికి తీసుకొని వచ్చిందే? అదే బావా, నాకు అర్థం కాలే. ఫస్ట్ మీ నాన్నకి రాఖీ కట్టాలనే విషయం తీసిందే మా చెల్లె. ఏం జరిగినాయో మన మంచికి అనుకోవాలనే. కొంచెం ఈ రాఖీ ఫెస్టివల్ వల్ల మీ ఫ్యామిలీ ఉన్న మా ఫ్యామిలీ దగ్గరైన. అవును కానీ బావా, నిన్న మీ ఇంట్లో మీ నాన్న నాకు మ్యాచెస్ చూస్తా అన్నారు. ఇక ఎట్లా నువ్వు పెళ్ళికున్నావు అని నీకు సంబంధాలు చూసిందని చెప్పేసి మీ అమ్మని అట్టున్నది, అందుకే అట్లా మ్యాచెస్ చూస్తా అని చెప్పేసి అన్నాడు. ఏం కాదులే, మన గురించి తెలిసిన తర్వాత మా ఇంట్లో అయితే మ్యాక్సిమం ఏం ప్రాబ్లం ఉండదు. మీ ఇంట్లో ఏం కాదు కానీ బావా, మా ఇంట్లో మా అన్నకి రాఖీ కట్టిన విషయం తెలిస్తే ఏమవుతుందో ఏమో. మీ అమ్మ ఈ మధ్యలో మీ అన్నగాడేనే మనకు శరీరం లెక్క దాపరమైండు. వాడు కనుక మనకు కొంచెం సపోర్ట్గా ఉంటే హ్యాపీగా మంచిగా మన మ్యారేజ్ అయిపో. ఏమో కానీ బావా, ఒకవేళ మీ నాన్న మ్యాచెస్ చూసి మా అమ్మకు చెప్తే మా అమ్మ ఓకే అంటే అప్పుడు నా పరిస్థితి ఏంది? వెనుకట నీలాంటిది ఒకటి పిల్లి తోకని చూసి పులి పులి అని చెప్పేసి భయపడ్డదట. అట్లనే నువ్వు కూడా ఇట్లా భయపడతాను. ఇప్పుడు మా నాన్న ఏదో అట్లా మాట వరకు సంబంధాలు చూస్తాను, మీ అమ్మతో అనుడితోటే మా వాళ్ళు సంబంధాలు తీసుకొస్తాడు, మీ వాళ్ళు ఓకే చెప్తారు, నీ పెళ్ళి అయిపోతుందా అని నువ్వేం టెన్షన్ పడకు. అబ్బా ఇట్లాంటి మాటలకేం తక్కువ లేదు కానీ మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మా ఇంట్లో వచ్చి మాట్లాడరాదు మరి? మాట్లాడే టైం వచ్చినప్పుడు మాట్లాడకుండా ఆగుతున్నా కానీ ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకునేది రోడ్డు మీద పోటీ చూసిల్లు అనుకో, ఆయనకి మాట్లాడుకుంటూ ఉండదు. సైలెంట్గా నువ్వు ఇంటికి వెళ్ళు. ఎప్పుడు ఇంతే బావా, ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూడా మాట్లాడినాయవు. అమ్మా నీతో మాట్లాడాలి, ఇట్రా. ఏందే చెప్పు బిడ్డ, ఏంటిదో? అమ్మ ఎందుకో సందీప్ అన్న చెప్పిన మాటలు ఒకసారి ఆలోచించాలి. అన్న చెప్పింది కూడా నిజమే కదా. సందీప్ అన్న ఏం చెప్పిండు బిడ్డ? మరి నువ్వు దేని గురించి మాట్లాడతావు? అట్లా కాదమ్మా, నువ్వు పొద్దున మామకి రాఖీ కట్టినప్పుడు అక్కకి సంబంధాలు చూడమని చెప్పినవా? అట్లా కాదు బిడ్డ, మామయ్యకే 2-3 తెలిసిన వాళ్ళు ఉన్నారట, చూస్తానన్నాడు. అత్తమామ గురించి మనమే తప్పుగా అనుకున్నామమ్మా. వాళ్ళని చూస్తే మన మీద అంత కోపంగా లేరు కావచ్చు. ఎట్లయినా నా తోడబుట్టిన అన్న కదా బిడ్డ, నా మీద ఎందుకు కోపం ఉంటుంది? అందుకే కదా అక్కకు సంబంధం చూస్తానన్నాడు. నీ అవ్వ మళ్ళీ సంబంధం గురించి మాట్లాడతావేంది? చక్కగా అక్కకి పెద్ద బావకి ఇచ్చి పెళ్లి చేస్తాం, అందరం కలిసిపోవచ్చు మంచిగా. అమ్మా ఏం మాట్లాడుతున్నావే చెల్లె, నువ్వే నానే మాట్లాడేది? అమ్మా నన్ను గిచ్చు గిచ్చు. అమ్మా నిజమే చెల్లె, నువ్వు చెప్పేది నిజమేనే. ఇగో ఇట్లా చేస్తేనే నాకు గాలుతుంది అక్క. పెద్ద బావకి ఏం తక్కువ, అతనికంటే మంచోడు దొరుకుతాడా నీకు? ఇక ఏమోనే చెల్లె, మీ ఇష్టమే, మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటా. ఏమంటావే అమ్మ, ఈ కార్తీక మాసంలో అక్కకి బావకి పెళ్లి చేసిన అనుకో, భరత్కి మంచిగా డీజేలో డాన్స్ చేయొచ్చు. ఇక బిడ్డ ఇళ్ళకగానే పండుగ కాదు, ఈ రాఖీ కట్టిన విషయం అన్నకు తెలిస్తే ఏమంటాడో అని నేను భయపడతా అంటే నువ్వు డీజే డీజే అని అంటావు. అమ్మ నువ్వు టెన్షన్ పడకే, మనం ముగ్గురం కలిసినాం అనుకో అన్నం ఈజీగా కమ్మచ్చు. ఏమో బిడ్డ, మీ ఇద్దరి బాధ్యత అన్నకు అప్పచెప్పిన, మీ పెళ్ళిళ్ళు ఇస్తాం అన్నేసి ఎత్తాడు.
అమ్మా చెల్లెళ్ళు మీరు నన్ను ఇంత మోసం చేస్తాను అనుకోలేదే. ఛీ! ఏమైంది బిడ్డ అంతగానో కోపం మీద వస్తావు? కొప్పడిపోతే ఏంటి అమ్మా మరి చెల్లెళ్ళు మీరు కూడా ఇట్లా చేస్తారానే? మీరు ముగ్గురు కలిసి నన్ను ఒంటరిని చేసిలే. ఏందన్నా అట్లా మాట్లాడుతున్నావు? నువ్వు ఒక్కనివే ఎందుకు అవుతావు చెప్పు? మేమందరం లేమా? అసలు ఏమైంది చెప్పు? మీరు ఏం చేసిలో మీకు తెలియదానే? చేసినంత చేసి మళ్ళీ నన్ను అడుగుతారు మీరు. అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అన్న? మేమేం చేసినాం? మీరు ఉండులే. అమ్మ నా తెలియకుండా పోయి మామకి ఎందుకు రాగి కట్టేసినావు నువ్వు? ఏంది అమ్మ నోటికెళ్ళి మాట్లాడలేదు? నాకు చెప్పకుండా మామకి ఎట్లా రాగి కట్టినావు చెప్పు. కొడుక మా అన్నకు రాగట్టక 2 సంవత్సరాలు అవుతుంది. మా అన్న బాధపడతాడు, మా అన్న తప్ప నాకు ఎవరు ఉన్నారు అని పోయి కట్టొచ్చిన. అంటే అమ్మ వాళ్ళు చేసినంత మర్చిపోయిలానే? వాళ్ళు పెద్దవాడు మొన్ననే కదా నాతో గొడవ పెట్టుకున్నది. అన్న మీకు పొలాల దగ్గర గొడవ పెట్టుకుని అమ్మని ఎందుకు మధ్యలో అవుతున్నారు? అయినా ఇప్పుడు అమ్మ పోయి మామకి రాఖీ కడితే ఇప్పుడు ఏమైతుంది? చెల్లె నువ్వు మధ్యలో రాగి ఆగు. అమ్మ నీకు అలా చెప్పినా కదా, వాళ్ళు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయొద్దు మాట్లాడదని చెప్పినా కదా, నాకు తెలియకుండా ఎందుకు పోయినా చెప్పు నువ్వు. అన్న ఇందులో అమ్మ తప్పు కూడా ఏం లేదు. మేము బలవంతం చేస్తేనే మా అమ్మకు వచ్చి రాఖీ కట్టింది. అదే చెల్లె ఇప్పుడు మా వాళ్ళ దృష్టిలో అంతా మీరు అందరు మంచోళ్ళు, నేను ఒక్కనే చెడ్డోని. మామ అత్త ఏమనుకోలేదు బిడ్డ, నిన్నే ఇంకా అల్లు రాలేదని అడిగిండ్లు. ఎవడు అల్లుడు ఎవడు మామ? ఇంకొకసారి వాళ్ళ ముచ్చడితే మాత్రం అసలే బాగుండదమ్మా. సరే బిడ్డ ఈ కా నుంచి నీ మాటనే జీవదాట వాళ్ళ ఇంటికి పోను నేను. అమ్మ ఇంతకుముందు ఇట్లా అన్నారు, చేసిర్రు. చెల్లెళ్ళు ఇంకొకసారి చెప్తున్నా వాళ్ళ ముచ్చల మాత్రం మన దగ్గర తీయద్దు మీరు. ఎందుకన్నా ఈ గొడవలన్నీ? గొడవ పడి ఏం సాధిస్తావు చెప్పు? మంచిగా అందరం కలిసి ఉండగా. చెల్లెళ్ళు మనం అందరం కలిసి ఉందాం, కానీ వాళ్ళ గురించి అయితే మన ఇంట్లో తీయద్దు మీరు. సరే అన్న నువ్వు చెప్పినట్టే వింటాం. ఇప్పుడు అమ్మ పోయి మా అమ్మకి రాఖీ కట్టిందని కదా నువ్వు కోపానికి వస్తాను. రేపు ఫ్యూచర్ లో మనం కూడా గొడవ పడి విడిపోతాం కావచ్చు, అప్పుడు మేము రాఖీ కట్టడానికి రాము. నువ్వు ఎంత బాధపడతావు అట్లనే అమ్మ కూడా బాధపడుతుంది కదా. చెల్లె ఎవరి ఫ్యామిలీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటే చెల్లె, వాళ్ళ ఫ్యామిలీ మన కంపెనీ ఎందుకు చేస్తాను? మన అందరిది ఒకటే ఫ్యామిలీ కదా అన్న. మనం ఎట్లా అన్న చెల్లెలమ్మ, అమ్మ మామ కూడా అన్న చెల్లెలే కదా సొంత. చెల్లె మీరు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అన్ని తెలుసు. ఇంకొకసారి వాళ్ళ విషయాల మాత్రం మన దగ్గర అసలు తీయద్దు మీరు.